హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. నిన్నటి ఎపిసోడ్లో మనం ఎక్కడి వరకు ఆపాం? విరాట్ ఆలోచనలు కదా. ఈరోజు విరాట్ ఆలోచనలు ఏ కొలిక్కి వస్తాయో చూద్దాం. ఇదంతా నా వెనకాల ఉన్న ఆస్తి కోసం చేశావా? గొంతులో ఎటువంటి కోపం లేదు, పైగా ఏదో తెలియని అసమర్థత, నిర్లిప్తత. అవును. లేకపోతే నువ్వు ఎవరైతే నాకేంటి? నువ్వు ఏమైపోతే నాకేంటి? అయినా నువ్వేమైనా నా అత్త సొంత కొడుకు అనుకుంటున్నావా? నిన్ను పట్టుకుని వేలాడడానికి ఎప్పటికైనా నువ్వు ఇంటిని వదిలిపెట్టి పోవాలని నాకు తెలుసు. కాబట్టి నీతో ప్రేమ అన్న నాటకానికి తెరదించేశాను అంటూ విరాట్‌ని హేళనగా చూసి అంటుంది ఆమె. నా అమ్మానాన్నలకు కొడుకుని కాకపోవడమేంటి? ఇదొక కొత్త నాటకమా? నీ నాటకాలు నా దగ్గర చెల్లవు అంటున్న అతడి కడుపులో సడన్‌గా బుల్లెట్ దిగిపోవడం, ఇంకొక బుల్లెట్ గుండెల్లోకి దిగుతుంది అనగా, అతడికి వడ్డి వచ్చిన ఆమె గుండె దగ్గర రాసుకుంటూ వెళ్ళి, ఆమె అక్కడికక్కడే పట్టు కోల్పోతుంటే, మరొక బుల్లెట్ అతడి కడుపులోకి దిగిపోతుంది. రక్తసిక్తంగా మారిన అతడిని చూస్తూ ఆమె ఏవండీ, ఏవండీ అని గుండెలు పగిలేలా ఏడుస్తున్న ఆమెను చూస్తూనే అతడు చిరునవ్వుతో స్పృహ కోల్పోతాడు. ఇంతలో సడన్ గా అక్కడ ప్రత్యక్షమైన ముసుగు వ్యక్తులు కొంతమంది స్పృహలో లేని అతడిని తీసుకుని వెళ్ళిపోతుంటే, ఆమె తన శాయశక్తులా అతడిని తీసుకువెళ్ళనివ్వకుండా వాళ్లను అడ్డుకుని వాళ్ల ముందు ఓడిపోయి అతడిని చూస్తూనే స్పృహ కోల్పోతుంది. నాన్న విరాట్ అంటూ ఉలిక్కిపడి లేచిన సునీత గారు ఒళ్ళంతా చెమటలు పట్టించేసుకుని ఏడుస్తూ, నా బిడ్డకు ఏమైంది? ఎవరు ఎక్కడికి తీసుకెళ్ళిపోతున్నారు? ఎవరు మీరు? ఎవరు మీరు? అంటూ పిచ్చి పిచ్చిగా పిచ్చిదానిలా కేకలు వేస్తున్న ఆవిడ తీరుకు ఆవిడ అరుస్తూ లేచినప్పుడే ఉలిక్కిపడి లేచిన ఆదిత్య గారు ఆవిడ్ని ఎంత కంట్రోల్ చేయాలని చూస్తున్నా ఆవిడ అంతకంతకు హిస్టీరియా పేషెంట్ లా బిహేవ్ చేస్తూ, పట్టుకోవడానికి ట్రై చేస్తున్న ఆయనను ఇష్టం వచ్చినట్టుగా కొట్టేస్తూ, వాడు నా కొడుకు, నేను ఎవ్వరికీ ఇవ్వను, వాళ్ళు ఎవరో తీసుకెళ్ళిపోతుంటే అలా ఎలా చూస్తూ ఊరుకుంటాను, వాడు నా కొడుకు అంటూ అరుస్తున్న ఆవిడను కంట్రోల్ చేయలేక లాగిపెట్టి ఒకటి కొట్టగానే నా బిడ్డ అంటూనే స్పృహ తప్పి పడిపోతారు. సుని, సుని అంటూ ఎంత పిలుస్తున్నా పలకని ఆవిడ తీరుకు ఆయనలో కంగారు వచ్చేసి, వెంటనే వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్‌కి ఆ టైంలో ఫోన్ చేసి రప్పించి, ఆయనను చెక్ చేసిన తర్వాత, "ఏం పర్వాలేదు, చాలా స్ట్రెస్‌కి గురవుతున్నారు అంతే. ముందు ఆవిడ ఆలోచనలేంటో తెలుసుకోండి" అని ఫ్రీ సజెషన్ ఇచ్చి, ఒక ఇంజెక్షన్ చేసి, సెలైన్ బాటిల్ పెట్టి ఆయన వెళ్ళిపోతారు. ఆవిడ చేతిని పట్టుకుని ఆవిడ పక్కనే కూర్చుంటారు ఆయన. ఏంటి సునీ, ఎందుకిలా బిహేవ్ చేస్తున్నావు? అసలు నీ ఆలోచనల వెనక ఏమి నడుస్తున్నాయి? ఎవరి గురించి వద్దు అని చెబుతున్నావు? ఎందుకు ఇలా చేసి నన్ను కూడా నీతో బాధపడుతున్నావు? వాడి రాతలో ఎలా ఉంటే అలా జరుగుతుంది అని నీకు ఎన్నిసార్లు చెప్పినా నా మాటలు పట్టించుకోవేంటి? అంటూ బాధపడుతూ ఆవిడ నిద్దట్లో ఉన్న మాటలను పట్టించుకోరు. బహుశా ఆవిడ నా కొడుకు కాదంటారేంటి? నా కొడుకే వాడు అన్న మాటలను నోటీస్ చేసి ఉంటే విరాట్ గురించి తెలుసుకోవడానికి ఏదైనా ఛాన్స్ దొరికేదేమో మరి. కాకపోతే ఆవిడ పెట్టిన టెన్షన్‌కి ఆవిడ అన్న మాటలను సరిగ్గా వినరు, పట్టించుకోరు ఆయన. జరిగిన 15 రోజులలో హిమ మీద పిచ్చి ఇంకొంచెం తెచ్చుకున్న సందీప్ ఆలస్యం చేస్తే మొదటికే మోసం వస్తుంది అనుకుని ఎలా అయినా సరే తనకి ప్రపోజ్ చేయాలని గట్టిగా అనుకుంటాడు. తనకు మిగిలి ఉన్న వారం రోజులలోనే కుదిరితే హిమాని ప్రేమిస్తున్నాను అని చెప్పేసి తనతో కూడా ఓకే అనిపించుకుని తన ప్రేమలో మొదటి మెట్టు ఎక్కేయాలని ఆత్రపడిపోతూ ఎప్పుడెప్పుడు ఛాన్స్ దొరుకుతుందా అన్నట్టుగా పడికాపులు కాస్తూ తన దగ్గర ఉన్న ఈ వారం రోజులకు నిమిషం నిమిషం లెక్క కట్టుకోవడం స్టార్ట్ చేస్తాడు. అదే విధంగా పడుకోకుండా ఆలోచిస్తున్న వినీత్ ఆలోచనలు కూడా అంతకంతకు భూమి మీద ప్రేమ అన్న స్టేజ్ దాటేసి ఆరాధనా భావంగా మార్చేసుకున్న తను ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తన మనసులో మాట భూమికి చెప్పేయాలని బలంగా అనుకుని తన ఎదురుగా మిగిలిన వారం రోజులనే దీనంగా చూస్తాడు. ఈ వారం రోజులు దాటిపోయిందంటే భూమి తనకు 6 నెలల వరకు అస్సలు దొరకదు. తనతో మాట్లాడే ఛాన్స్ కూడా ఉంటుందా ఉండదో తనకు తెలియదు. ఓన్లీ వీకెండ్స్ మాత్రమే కనిపిస్తుంది. అది కూడా హాసిని బలవంతం మీద వాళ్ళ నలుగురు మీట్ అయ్యే ఛాన్స్ ఉంటేనే తనతో మాట్లాడే ఛాన్స్ దొరుకుతుంది. అందుకనే ఈ 6 నెలల్లో ఏదైనా జరగొచ్చు అని మనసు ఇస్తున్న వార్నింగ్స్‌కి భయపడిపోతూ వెంటనే తన మనసులో ఉన్న ప్రేమ విషయం భూమితో చెప్పేసి తను వెంటనే ఒప్పుకోకపోయినా అట్‌లీస్ట్ తన ప్రేమని కన్సిడర్ చేయమని, తన గురించి ఆలోచించమని రిక్వెస్ట్ చేసుకోవచ్చు అని అనుకుంటూ ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకుంటాడు. సరిగ్గా వీళ్ళ ఆలోచనలు ఉన్న టైంలోనే హాసిని తెగ ఎగ్జిట్ అయిపోతూ ఉంటుంది. తను 6 నెలల పాటు కొత్త ప్రాజెక్ట్‌లోకి సెలెక్ట్ అయినందుకు.
గాను విరాట్ శాడిజం నుండి తప్పించుకుంటూ ఈ 6 నెలల్లో ఖాళీగా ఉన్న తన మనసులోకి ఎవరో ఒకరిని ఇన్వైట్ చేసి తను కూడా ప్రేమ పక్షిలా అయిపోవాలని తన చుట్టూ ఎంతో మంది లవర్స్ ని చూసి వాళ్ళ ఎంజాయ్మెంట్ చూసి బలంగా ఫిక్స్ అయిపోతుంది. ప్రెజెంట్ వర్క్ చేస్తున్న కంపెనీలో తనకు ఎవరూ పెద్దగా నచ్చకపోవడం ఒక రీజన్ అయితే, ముంబై నుండి సుహాస్ కంపెనీ నుండి వచ్చే వాళ్ళల్లో తనకు తగ్గ జోడీని వెతుక్కుని తను కూడా బెంగుళూరు వీధులలో ప్రేమ పక్షిలా తిరిగేయాలని ప్లాన్ కూడా గీసేసుకుంటుంది అన్నమాట. పైన వాళ్ళందరి ఆలోచనలు ఇలా ఉంటే, ఇప్పుడు ఓకే చేసిన విరాట్ కొలాబరేషన్‌లో తన వంతు వర్క్‌ని చాలా స్ట్రిక్ట్‌గా చేసి విరాట్ దృష్టిలో పడాలని భూమి తాపత్రయం. ఎందుకంటే విరాట్‌కి ఆల్రెడీ యూఎస్‌లో ఒక బ్రాంచ్ ఉందని తాను విరాట్‌తో కలిసి అటెండ్ అవుతున్న మీటింగ్స్‌లలో తెలుసుకుంది. ప్రెజెంట్ తన మైండ్ తన వల్ల తన ఫ్రెండ్స్ కూడా రిస్క్‌లో పడకూడదని ఒక ఆలోచన అయితే ప్రెజెంట్ విరాట్‌కి దూరంగా పొమ్మని తన మెదడు తనకి ఇస్తున్న ఫ్రీ సజెషన్స్. తనకి తెలుస్తుంది విరాట్ క్యారెక్టర్‌కి ఇంప్రెస్ అవుతూ ఇన్ని రోజులు తన తల్లిదండ్రి దగ్గర పొందిన ప్రేమను ఇప్పుడు విరాట్ దగ్గర నుండి కోరుకోమని తన మనసుని కోరుకుంటుంది. కానీ అందని ఆకాశానికి నిచ్చెన వేయొద్దు అని మెదడు చెప్పడంతో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా విరాట్ నుండి దూరంగా వెళ్ళిపోవాలి అన్న ఆలోచన ఒకటి అయితే, తను ఈ 15 రోజుల్లో మరొక 2 సార్లు ఏకలింగం దృష్టిలో పడిపోయి లాస్ట్ లాస్ట్ సెకండ్‌లో తప్పించుకోవడం ఇంకొక ఆలోచన. ఇప్పుడు తను ఎక్కడ ఉంటుందో ఏకలింగానికి, తన పిన్నికి తెలిసిందంటే ఖచ్చితంగా తన లైఫ్ అగాధంలోకి పడిపోయినట్టే. అప్పుడు ఇంత చేసి ఇన్ని ఉరుకులు, పరుగులు పెట్టిన తన జీవితం మళ్ళీ మొదటికొచ్చేస్తుంది. అదీ కాక తన వల్ల తన ఫ్రెండ్స్ కూడా విరాట్ కంపెనీలో జాబ్స్ పోగొట్టుకునే పరిస్థితి తప్పకుండా కల్పిస్తారు వాళ్ళు. అందుకనే విరాట్‌ని తన వర్క్‌తో సాటిస్ఫై చేసి ఈ 6 నెలల్లో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి, అందులో తన టాలెంట్‌ని ప్రూవ్ చేసుకొని, విరాట్‌ని మెప్పించడమే కాకుండా, విరాట్ ఒప్పుకోకపోతే కాళ్ళ వేళ్ళ పడి అయినా సరే, ఈ బెంగుళూరు నుండి యూఎస్ వెళ్ళిపోవాలి. అది కూడా దొరకకపోతే, విరాట్ ద్వారా ఒప్పించుకుని అట్‌లీస్ట్ సుహా కంపెనీలో అయినా సరే జాబ్ తెచ్చుకుని ముంబై వెళ్ళిపోవాలి. అది కూడా తన ఫ్రెండ్స్‌కి చెప్పకుండా వెళ్ళిపోవాలి అనే తన మనసులో, మెదడులో ఒక ప్లాన్ చేసుకుంటూ రోజులను లెక్కపెడుతుంది. వారం రోజులు కళ్ళు మూసుకుంటే విరాట్ కొత్తగా కొలాబరేట్ అయ్యే ప్రాజెక్ట్ చేసేలో ఆఫీస్‌లో తను ఉండే ఆఫీస్ కన్నా 10 కిలోమీటర్స్ దూరంలో ఉన్న మరొక బ్రాంచ్‌కి వెళ్తే ఏకలింగం దృష్టిలో పడకుండా ఉంటుంది అన్న తన ఆలోచన. ఇక విరాట్ అయితే ఈ వారం రోజుల తర్వాత డైలీ సుహాస్ మొహం చూడాలి. తను చేసిన తప్పే తన కళ్ళ ముందు మెదులుతుంది అని ఇరిటేషన్ అయితే, సుహాస్‌కి మాత్రం ఈ వారం రోజులు ఎంత తొందరగా గడిచిపోతే అంత తొందరగా విరాట్‌తో మాట్లాడాలి. తన తప్పు ఏం లేదు అని చెప్పుకోవాలి. ముందుగా విరాట్‌నే మార్చేసుకోవాలి అని ముంబైలో కూర్చుని రోజులు లెక్క కట్టుకుంటున్నాడు. గమనించగలరు. జంటలు అన్నిటివి టైమ్ జోన్స్ వేరు. కాకపోతే ఇదంతా జరిగింది వాళ్లకు డెడ్‌లైన్‌గా మారిన 7 రోజుల్లో మాత్రమే. ఎప్పుడూ తెల్లారినట్టుగా లేదు ఆ ఉదయం. లేచిన వెంటనే పక్షుల కిలకిలరావాలతో స్వాగతాలు చెప్పకపోయినా, ఇల్లంతా ధూపదీప నైవేద్యాలు, సువాసనలు వెదజల్లకపోయినా, నిత్యం దేవుని గదిలో వెలిగే దీపం ఆ రోజు వెలగడం లేదు. ఇంకా తన కోసమే ఎదురు చూస్తూ చకచకా మెయిడ్స్‌ని పరిగెట్టిస్తూ వాళ్ళు చేస్తున్న వద్దని ఆపేసి, తన కొడుకుకి, భర్తకి టిఫిన్ ప్రిపేర్ చేసే ఆమె ఈరోజు అసలు ఆ ఇంటి కిచెన్, హాల్ దరిదాపుల్లో కూడా ఎక్కడా కనిపించడం లేదు. ఇల్లాలు ఇల్లుని పట్టించుకోకపోతే ఎలా ఉంటుందో అచ్చు అలానే ఉంది ఆ ఇల్లు. నిద్రలేచిన విరాట్ బద్ధకంగా షవర్ చేసి తను కిందకి వచ్చేటప్పటికి చిరునవ్వుతో ఎదురు వచ్చే తల్లి ఆ రోజు కనిపించక నొసలు ముడిపడి హెడ్ కుక్ అందిస్తున్న కాఫీ అందుకుంటాడు. తల్లిదండ్రులతో అటాచ్‌మెంట్ ముందున్నంత గొప్పగా లేకపోయినా, తల్లి అందించే కాఫీ రుచి, తల్లి చేతి వంటను మాత్రమే తినే విరాట్‌కి ఆ కాఫీ పెద్దగా రుచించదు. అందుకనే అడగాలని ఉన్నా అడగలేక, అక్కడెక్కడా తండ్రి జాడ కూడా కనిపించక, హాల్ నలువైపులా అలానే కింద ఉన్న తల్లి తండ్రి రూమ్ బయట వరకు చూపులు సారిస్తాడు. మూసుగున్న డోర్ తనని వెక్కిరించి, నీ పని నువ్వు చూసుకో అని చెప్పినట్టుగా అనిపిస్తుంది. విసుగ్గా కాఫీ కప్ అక్కడే వదిలేసి, కోట్ రెస్ట్ మీద వేసుకుని గబగబా అడుగులు వేస్తూ వెళ్తున్న తన పాదం దేవుని గది ముందు ఆగి, వెలవెలబోతున్న గదిని ఒక్క క్షణం పరీక్షించి, అంతే వేగంగా కారు తీసుకుని ఆఫీస్‌కి పరుగులు పెట్టిస్తాడు. ఇదే తంతు సరిగ్గా 3 రోజులు బట్టి జరుగుతున్నా అతడు నోరు విప్పడు. తనకు చెప్పే నాథుడు ఎవరూ ఉండరు. మరి విరాట్‌కి తన తల్లి భయం ఎలా అర్థమవుతుంది? దువ్విన తలనే దువ్వటం, అద్దిన పౌడర్ అద్దడం, దువ్విన తలనే దువ్వటం,
అద్దిన పౌడరు అద్దడం, అద్దం వదలకపోవడం, అందానికి మెరుగులు దిద్దడం, నడిచి నడిచి ఆగడం, ఆగి ఆగి నవ్వడం, ఉండి ఉండి అరవడం, తెగారిచి చుట్టూ చూడడం, ఇన్ని మార్పులకు కారణం ఇది కాదా ఎల్ఓవిఈ, ఇది కాదా ఎల్ఓవిఈ, ఇది కాదా ఎల్ఓవిఈ అంటూ హుషారుగా విజిల్ వేసుకుంటూ ఆ మూవీలో అచ్చు రవితేజ చేసినట్టుగానే చేస్తున్న సందీప్ ని వెరైటీగా చూస్తాడు వినీత్. ఏమైంది సందీప్, ఏంటి అన్నిసార్లు తలదూవుతున్నావు, అన్నిసార్లు సెంటు కొడుతున్నావు, ఈ పాటకి సగం బాటిల్ ఖాళీ అయిపోయి ఉంటుంది తెలుసా అంటాడు. ఓహో, సగం బాటిల్ ఏంటి వినీత్, ఫుల్ గా 2-3 బాటిల్స్ ఖాళీ చేసినా కూడా ఏం తప్పే లేదు. నేను ఈ రోజు తొందరగా ఆఫీస్కి వెళ్ళిపోతున్నాను. నువ్వు హాసిని భూమిని తీసుకుని వచ్చేయ్ అంటూ ఇంకొక మాట మాట్లాడనివ్వకుండా చేసేసి నేరుగా తన బస్టాప్ నుండి హిమ తమ కోసం ఎదురు చూసే స్టాప్ దగ్గరకు స్పీడ్ గా వెళ్ళిపోతాడు. తన ఆత్రం కొద్దీ అక్కడికి వెళ్ళిపోయాడు గాని అప్పటికి హిమ వచ్చే టైం అవ్వకపోవడంతో తన కోసమే అక్కడ పచారీలు చేస్తూ ఒక పావుగంట సేపు కరిగించేశాక విసుగుతో చేతిలో గులాబీని నలిపేసే టైంకి హ్యాండ్ బ్యాగ్ తగిలించుకుని చుడిదార్లో రోజు కన్నా అందంగా రెడీ అయ్యి వస్తూ కనిపిస్తుంది హిమ. ఇదేంటి ఈ రోజు ఇంత బాగుంది, లేకపోతే నేను ప్రపోజ్ చేయబోతున్నాను అని ఇంత అందంగా ఉందా, ఇలా ఉంటే దీంతో నేను ఎలా మాట్లాడేది అని జుట్టు చెరుపుకుంటున్న సందీప్ ని వింతగా చూస్తూ, ఓయ్ ఏమైంది, ఎందుకలా మెలికలు తిరిగిపోతున్నావు, కొంపదీసి ఏ చీమైనా ఎక్కడైనా కుట్టేస్తుందా ఏంటి అంటూ ఆమె అయోమయంగా అడుగుతుంది. ఛీ, దీనికి ఇలా అర్థమైందా అని స్టడీగా నిలబడి వేళ్లతో జుట్టును సరిచేసుకుంటూ, ఏమైంది ఈ రోజు ఇంత ఆలస్యంగా వచ్చావు అంటూ ఏదో మాట్లాడాలి అన్నట్టుగా అడుగుతాడు. నేనా, ఆలస్యమా అంటూ వాచ్లో టైం చూసుకుంటుంది. అది ఇంకా 8:15 దగ్గరే చూపిస్తుంది. ఓయ్ బుర్ర ఎక్కడ పెట్టావు, నేను ఆలస్యంగా రావడం ఏంటి, నువ్వే తొందరగా వచ్చేసినట్టున్నావు, అయినా నువ్వెంత తొందరగా వచ్చేసావు, భూమి వాళ్ళు ఎక్కడా అని అటు ఇటు చూస్తున్నంతలో హిమ ముందు నీల్ డౌన్ చేసి ఒక చేతిలో రోజ్ మరొక చేతిలో రింగ్ బాక్స్ పెట్టుకుని రొటీన్ టైప్ లో ప్రపోజల్ అయినా దానిని పట్టించుకోకుండా ఐ లవ్ యూ హిమ, విల్ యూ మ్యారీ మీ అని అడిగేస్తాడు. మరి హిమ రియాక్షన్ ఏమంటారు? ఒక్కడే ఎదురు చూస్తున్న వినీత్ ని చూసి, ఏంటే భూమి, ఈ సందీప్ గాడు ఎక్కడున్నాడు, రాలేదేంటి, కొంపతీసి మోషన్స్ పట్టుకుని ఆఫీస్ కి డుమ్మా కొట్టేశాడా ఏంటి అంటూ పిచ్చిగా అడుగుతున్న హాసిని నెత్తి మీద ఒకటి కొట్టి, ఏంటే పోలికైనా కొంచెం కాస్త మంచిగా పోల్చవే, అంత మాస్గా ఉన్నట్టుగా భలే మాట్లాడుతున్నావు అని కసిరేసి, ఏమైంది వినీత్ గారు, మీరు ఒక్కరే ఉన్నారు, మా సందీప్ ఎక్కడా అంటూ అడుగుతుంది. ఏమో భూమి గారు, అడిగితే ఏదేదో మాట్లాడేసి వెళ్ళిపోయాడు, మిమ్మల్ని జాగ్రత్తగా కూడా తీసుకురమ్మని చెప్పి మరీ వెళ్ళాడు అని అంటాడు. నేను చెప్పానా, వాడికి నిజంగానే ఈ రోజు మోషన్స్ పట్టుకుని ఉంటాయి, మన దగ్గర చెప్తే పరువు పోతుందని సైలెంట్ గా ఏ ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరకు పోయి ఉంటాడే అంటూ సైలెంట్ గా భూమి చెవి కొరికేస్తుంది హాసిని. హాసినిని కోపంగా చూసి, సరే అండి, రోజు వచ్చేవాడు రాకపోతే డౌట్ వచ్చి అడిగాను అంతే, పదండి ఆఫీస్కి లేట్ అయిపోతుంది అంటూ వినీత్తో కలిసి తన స్టాప్ వరకు నడిచి వచ్చి తను ఎప్పుడూ ఎక్కే బస్సు ఎక్కేసి ఆఫీస్ దగ్గరకు వచ్చేస్తారు. అవునే, ఈ రోజు హిమ కూడా కనిపించడం లేదేంటి అని మాట్లాడుకుంటూనే తమ ఫ్లోర్కి వచ్చేయగానే రిసెప్షన్లో ఉన్న హిమ బాగా డల్ గా కనపడి తన కళ్ళు రెండు ఎర్రగా మారిపోయి ఉండడం చూసి, ఏమైంది అని తమలో తాము అనుకుంటూనే అప్పటికే ఆఫీస్ టైం అయిపోవడంతో తర్వాత అడగొచ్చు అనుకుంటూ ఎవరి క్యాబిన్ కి వాళ్ళు వెళ్ళిపోతారు. సార్, ఈరోజు ఏవిఎం కంపెనీల వాళ్ళతోటి చిన్న మీటింగ్ ఉంది సార్, దానికి ఆఫ్టర్నూన్ 2కి అటెండ్ అవ్వాలి అంటూ షెడ్యూల్ వివరిస్తున్న భూమిని 2 క్షణాలు పరిశీలనగా చూసి, మిస్ భూమి, మనకు డైలీ చిరునవ్వుతే ఎదురొచ్చే మనిషి కనీసం మన మొహం చూడడానికి కూడా ఇష్టపడడం లేదంటే తప్పు ఎవరిదంటావు, ఆ వ్యక్తిదంటావా లేకపోతే ఆ వ్యక్తి బాధని అర్థం చేసుకొని అతనిదంటావా అంటూ సడన్ గా అడుగుతాడు. సడన్ గా అడిగిన విరాట్ ప్రశ్నకు కాసేపు పిచ్చిమొహం వేసి, సార్ ఏం అడిగారు, నాకు అర్థం కాలేదు, మళ్ళొకసారి చెప్తారా అని మళ్ళీ అడుగుతుంది. దాంతో తను కూర్చున్న చైర్లో నుండి లేచి భూమి ఎదురుగా వచ్చి నిలబడి, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నేను ఉన్నామనుకోవచ్చు, డైలీ నేను ఆఫీస్కి వచ్చే టైంకి నువ్వు చిరునవ్వుతో ఎదురు వచ్చి నన్ను పలకరించి వద్దన్నా సరే నాకు షెడ్యూల్ అంటూ కాఫీ అంటూ జ్యూస్ అంటూ నన్ను విసిగించి మరీ వెళ్ళేదానివి.
మరి సడన్‌గా ఏమైందో తెలియదు. ఒక 3 డేస్ బట్టి నువ్వు నా మొహం చూడడానికి కూడా ఇష్టపడడం లేదు. కనీసం నీ మొహం నాకు చూపించడం లేదు. ఇక నాతో మాట్లాడడం లేదు. మరి ఇదంతా జరగడానికి తప్పు ఎక్కడ జరిగిందంటావు? ఒకవేళ మిస్టేక్ నీ వైపు ఉందా? అందుకనే నాకు మొహం చూపించలేకపోతున్నావా? లేకపోతే ఒకవేళ నేను ఏదైనా తెలియకుండా నిన్ను హర్ట్ చేసి ఉంటానా? అని అడుగుతాడు. దానికి లేదన్నట్టుగా తలని అడ్డంగా ఊపేస్తుంది. సో, ఇక్కడే తెలిసిపోతుంది కదా! సార్ తెలియకుండానే మీ తప్పు కొద్దిగా ఉండే ఉంటుంది. మీకు డైలీ ఎదురు వచ్చే నేను కనపడడం లేదంటే నా హెల్త్ డిస్టర్బ్ అయ్యి ఉండొచ్చు. లేకపోతే సమ్ రీజన్స్ అయినా ఉండి ఉండొచ్చు. కానీ 3 రోజులుగా రావడం లేదంటే అది ఒకే చోట ఉంటూ తెలుసుకోకపోవడం మీదే తప్పు అవుతుంది సార్. నిజంగానే మీ వైపు ఏదైనా తప్పు ఉంటే, ఆ తప్పును సరిదిద్దుకోవడానికి మీరు ఛాన్స్ తీసుకోవాలి. లేకపోతే మీరు అనుకుంటున్నట్టుగా నా హెల్త్ ఏమైనా డిస్టర్బ్ అయితే 3 రోజులుగా పట్టించుకొని నేను మీ నిర్లక్ష్యం పోయిన ఈ 3 రోజులలో నాకు ఏదైనా జరిగితే అది తీసుకురాలేరు కదా! ఫస్ట్ తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకోండి. నిజంగానే ఆ వ్యక్తి మిమ్మల్ని కావాలని అవాయిడ్ చేస్తే దాని మిస్టేక్ ఎక్కడ జరిగిందో తెలుసుకొని మీరు సాల్వ్ చేసుకోవచ్చు. లేదు నేను మిమ్మల్ని చూడకుండా నిమిషమైనా ఉండలేను అని మీకు తెలిసినప్పుడు 3 రోజులుగా మీ దగ్గరకు రావడం లేదంటే ఖచ్చితంగా మీ దగ్గర నేను ఏదో దాస్తున్నట్టే. లేక హెల్త్ అవ్వచ్చు, లేకపోతే ఏదో ఒక సమ్ రీజన్స్ అవ్వచ్చు. కాబట్టి మీరే ఒక అడుగు ముందుకు వేసి, నాకు ఏమైందో తెలుసుకుంటే అసలు ఇక్కడ వరకు వచ్చేదే కాదు కదా సార్ అంటుంది. ఆ మాటలకు ఆలోచనలో పడిన విరాట్ తన తల్లి ఒక్క క్షణమైనా తనని చూడకుండా ఉండలేదు. ఏదో ఒక టైంలో తనని చూస్తుంది. లేట్ నైట్ అయినా తన కోసం ఎదురు చూస్తుంది. మరి అలాంటప్పుడు తను రోజు కన్నా తొందరగానే ఇంటికి వెళ్ళిపోతున్నాడు. అలానే ఆఫీస్‌కి బయలుదేరే ముందు ఒక అరగంట సేపు ఇంట్లోనే ఉంటున్నాడు. ఆ టైంలో కూడా తన తల్లి తన దగ్గరకు రాలేకపోతుందంటే అంత గట్టిగా తన హెల్త్ స్పాయిల్ అయిందా? అదే రీజన్ అవుతుందా? అని మనసులో అనిపించగానే తెలియని గిల్టీనెస్ తనని చుట్టుముట్టేస్తుంది. ఇప్పుడే వెంటనే తన తల్లి దగ్గరకు వెళ్ళిపోవాలి. ఏం జరిగిందో తెలుసుకోవాలి అని ఎక్కడివి అక్కడే వదిలేసి 2 అడుగులు ముందుకు వేసిన వాడే వెనక్కి వచ్చి భూమిని చాలా గట్టిగా హత్తుకుని, థాంక్ యూ వెరీ మచ్ భూమి. తెలియని కన్‌ఫ్యూజన్ స్టేట్‌లో ఉన్న నాకు తప్పు ఎక్కడ జరిగిందో వివరంగా అర్థమయ్యేలా చెప్పావు. థాంక్ యూ వెరీ మచ్ అంటూ భూమి నుదుటిన ఆర్తిగా ముద్దు పెట్టి, నాకు ఇప్పుడు టైం లేదు. అలానే మధ్యాహ్నం మీటింగ్ కూడా క్యాన్సిల్ చేసేయ్ అని గబగబా చెప్పేసి అక్కడి నుండి క్షణాల్లో మాయమైపోతాడు. ఇప్పుడు విరాట్‌కి తన తల్లి భయం తెలుస్తుందంటారా? భూమి మాటలలో నిజం ఉందంటారా? ఏంటో తెలుసుకుందాం నెక్స్ట్ ఎపిసోడ్‌లో.